దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఏం సెలవిస్తున్నాడో చూద్దామండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఆమేన్. దేవుడు గొప్పగా మనతో ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడబోచున్నాడండి. ఈ వాగ్దానం దేవుడు ఏ సందర్భంలో అంటున్నాడంటే, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడండి. మోషేకి తోడయ్యున్నట్లు నీకును తోడై ఉండెదను. ఇజ్రాయేలు ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని మాట్లాడాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం శ్రద్ధగా పరిశీలిస్తే దేవుడు మనల్ని ఎవరి ఎదుట గొప్ప చేస్తాడో బైబిల్లో మనము చూద్దామండి. బైబిల్ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దావీదు మహారాజును మనం చూసుకుంటే దావీదు కీర్తనలు 23వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకుంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు, నూనెతో నా తలను అంటియున్నావు. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. దావీదు మహారాజుతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు, నూనెతో నా తల అంటియున్నావు. దీన్ని మనము శ్రద్ధగా పరిశీలిస్తే, ఈ మాటకు అర్థము మనము శ్రద్ధగా పరిశీలిస్తే, శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే శత్రువుల ఎదుట దావీదుని గొప్ప చేయటమే కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి స్తోత్రం. దావీదు మహారాజుని శత్రువుల ఎదుట గొప్ప చేసిన విధానాన్ని మనము అక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాగే మనం చూస్తే సంసోనుని మనం చూడొచ్చండి. సంసోనుని దేవుడు గొప్ప చేశాడు. అలాగే శత్రువుల ఎదుట గొప్ప చేశాడండి సంసోనుని. యోసేపుని గొప్ప చేశాడు. తన అన్నల ఎదుట గొప్ప చేసిన దేవుడు. ఎలాగంటే తన అన్నలు తనని చంపివేయాలని ఒక కుట్రతో తనని దెబ్బలతో పడేసి అక్కడ పడేసినప్పుడు దేవుడు యోసేపును లేవనెత్తి అతన్ని గొప్ప జనములో గొప్పగా చేసిన విధానాన్ని మనము లేఖనాల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే నిన్ను నన్ను కూడా మనందరినీ కూడా దేవుడు గొప్ప చేయగలిగే సమర్థుడండి. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతార్పణలు చెల్లించుకొంచు. దావీదు మహారాజు ఎలాగైతే సాగిపోయాడో, యోసేపు ఎలాగైతే నమ్మకముతో సాగిపోయాడో, యెహోషువ ఎలాగైతే ముందుకు సాగిపోయాడో, మన జీవితాలు కూడా అలాగే ముందుకు సాగిపోవాలని దేవుని పేరిట మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి, అడుగుచున్నానండి. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు. దేవుడు మనల్ని అనేకులు ఎదుట గొప్ప చేయగలిగే సమర్థుడండి. కాబట్టి మనమందరమును కూడా దేవుని ఎదుట నమ్మిక విశ్వాసముతో సాగిపోవచ్చు. దేవుడు దావీదు మహారాజు పట్ల చేసిన గొప్ప కార్యములను మనము కూడా చవి చూడాలని దేవుని పేరట మీకు ప్రార్థించి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించులాగన, మనందరి ఎదుటే గొప్ప కార్యము జరిగించులాగన, గొప్ప వాగ్దానమున నెరవేర్చులాగన, సహాయము చేయలాగున దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ కొద్ది వాక్యము, ఈ కొద్ది వాగ్దానం దేవుడు మన పట్ల దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక తండ్రి. అయ్యా, నువ్వు చేసిన నా తండ్రి ప్రభు దావీదు మహారాజు పట్ల గొప్ప కార్యములకే స్తోత్రం అయ్యా. దావీదు మహారాజు చిన్నవాడైనను నా తండ్రి, అయా గొర్రెలు కాచుకునే కాపరి అయినను నా తండ్రి ప్రభు, తనని మీరు లేవనెత్తి నా తండ్రి ప్రభు గొప్పగా నా తండ్రి తన శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచిన విధానమునకు స్తోత్రమయ్యా. యెహోషువతో మీరు మాట్లాడిన విధానమునకు స్తోత్రమయ్యా. యెహోషువతో మీరు మాట్లాడారు తండ్రి. ఇజ్రాయేలు ప్రజల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనని మీరు సెలవిచ్చిన విధముగా నా దేవ, మా జీవితాలను కూడా మీరు నా తండ్రి ప్రభు అనేకులు ఎదుట నా తండ్రి ప్రభు అయా నీ నామానికి మహిమార్థంగా మమ్మల్ని గొప్ప చేసి మీ నామానికి మహిమార్థంగా మార్చుకోమని అయా అదిగో నా తండ్రి ప్రభు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధమైన రక్తము చేత ప్రతి ఒక్క బిడ్డను అతని గొప్ప జనముగా గొప్ప సమూహముగా ఏర్పరచబడేటకు సహాయం చేయమని
అయ్యా మాలోని తప్పులు పొరపాట్లుంటే క్షమించమని, అయ్యా మా ప్రయత్నాల్లోనూ నా తండ్రి ప్రభు ప్రియ సహోదరుల పక్షమున నా తండ్రి ప్రతి విషయంలో నీ కనికరం, నీ కృప, నీ క్షేమమును తోడుగా ఉంచమని, దురాత్మ చీకటి కార్యమును లయపరచమని, గొప్ప వాగ్దానం ఈరోజు మా జీవితాల పట్ల నా తండ్రి ప్రభు ఈ వాగ్దానం పట్టి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి గొప్ప జనముగా చేయబట్టుకు నా తండ్రి గొప్ప చేయబట్టుకు సహాయం చేయమని, అయ్యా మాలోని తప్పులు పొరపాట్లుంటే క్షమించమని, అయ్యా మా యొక్క ప్రయాణాల్లోనూ నా తండ్రి ప్రభు అయ్యా వెళుతున్న మార్గములు ఎందును నా తండ్రి ప్రభు అయ్యా చేస్తున్న సమస్త విషయములు ఎందు నీ కనుదృష్టి నా తండ్రి కాపుదల మా అందరికీ తోడుగా ఉంచమని యేసు ప్రభు దివ్యమైన నామములో ప్రార్థన చేసి అతి శ్రేష్టమైన నామమునకు సమస్తమును సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని పేరట మీకు శుభము కలుగును గాక. ఆమేన్.